రామ్ నారాయణ రామ్. ఈరోజు మనం ప్రకృతి గురించి మాట్లాడుకుందాం. ఈ భూమిపై మనకు ఉన్న ప్రతిదీ ప్రకృతిచే ఇచ్చిన వరం. మనం ఎప్పుడూ ప్రకృతిని పూజించాలి, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆకాశానికి మన జీవితాన్ని మరియు అన్ని భౌతిక సౌకర్యాలను ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. మనం ప్రకృతితో సరిసమానంగా జీవించాలి, ఎందుకంటే అది మన జీవితానికి సమతుల్యతను అందిస్తుంది. మన జీవితంలో ఏదైనా లోపం ఉన్నప్పుడు ప్రకృతి దాన్ని సరిచేస్తుంది. అందుకే అందరూ ప్రకృతితో అనుసంధానం కావాలి. ఈరోజు మనిషి వద్ద ఉన్న ప్రతిదీ ఆకాశం మరియు ప్రకృతి నుండి వచ్చిన వరం. ఆకాశం, భూమి, నీరు, గాలి మరియు శక్తి అనే ఈ పంచభూతాలతోనే సమస్తం తయారైంది. ఇవి లేకపోతే మనిషి శ్వాసించలేడు లేదా జీవించలేడు. ఆకాశం ప్రకృతిని సృష్టించింది, ప్రకృతితో సృష్టి వచ్చింది. సృష్టితో మనం అందరం భాగస్వాములమయ్యాము. ఇది అంతా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంది. ఈ మూలకాల ద్వారా మనకు శక్తి లభిస్తుంది, మన చైతన్యం మేల్కొంటుంది, మన వివేకం ఏర్పడుతుంది. మనిషి ఏ పని చేసినా అది సరైనదా లేదా తప్పిదమా అనే విషయాన్ని మన వివేకం మనకు తెలియజేస్తుంది. మనలో ఉన్న వివేకమే మన మనస్సు. అది మనకు అన్నింటినీ తెలియజేస్తుంది. మనం ఏదైనా తప్పు చేస్తే మన వివేకం మనకు అది సరైన పని కాదని హెచ్చరిస్తుంది. అదే సమయంలో మనం రామ్ నారాయణ రామ్ అనే పవిత్ర నామంతో త్వరగా అనుసంధానం కావాలో అవుతుంది. దాని భజనలు చేయాలి, ధ్యానం చేయాలి, మంత్రాన్ని జపించాలి. మీరు ఈ నామంతో అనుసంధానం అయినప్పుడు, దీనిని జపించడం ప్రారంభించినప్పుడు మీలో ఉన్న అపార శక్తిని, శక్తి తత్వాన్ని మీరు మీలోనే అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. మీ జీవితం ప్రకాశవంతం అవుతుంది. మీరు ఇప్పటి వరకు చీకటి జీవితం అనుభవిస్తున్నట్లయితే దాని నుండి బయటపడతారు. రామ్ నారాయణ రామ్ అనేది మీ జీవితాన్ని మార్చగల పేరు. ఇది మీ స్వప్నాలను మరియు ఆకాంక్షలను నెరవేర్చుతుంది. ఇది మీ అంతరాత్మను చైతన్యంతో కలుస్తుంది. ఈ నామంలో సర్వ సృష్టిని ఆకట్టుకునే శక్తి ఉంది. ఈ నామాన్ని జపించగానే మీకు మీలో ఉన్న మీ అసలు స్వరూపం తెలుస్తుంది. ప్రపంచంలో ఎంతోమంది రామ్ నారాయణ రామ్తో అనుసంధానం చేయడం ద్వారా తమను మాత్రమే కాకుండా సమాజంలోని ఇతరుల జీవితాలను కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. ఈ నామం జీవనానికి కొత్త దృష్టిని అందిస్తుంది. ఇది కొత్త శక్తిని అందిస్తుంది మరియు విజయవంతమైన జీవితాన్ని అందిస్తుంది. రామ్ నారాయణ రామ్ యొక్క బోధనలు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండమని, మంచి పనులను చేయమని మరియు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు ఇతరులకు సహాయం చేయమని చెబుతాయి. ఈ నామం ద్వారా సమాజంలో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించడం కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు జరుగుతాయి. అలా చేయడం ద్వారా సమాజంలో చీకట్లు తొలగిపోయి అవగాహన యొక్క వెలుగు వ్యాప్తి చెందుతుంది. రామ్ నారాయణ రామ్తో అనుసంధానం చేసిన వారు విజయవంతమైన జీవితాలను పొందుతున్నారు. వారు విజయ పథంలో ముందుకు సాగుతున్నారు. ఈ విశాల సృష్టిలో ప్రతి జీవి ఆనందంగా ఉండాలని, శ్రేయస్సును మరియు ఐశ్వర్యాన్ని పొందాలని ఆశిస్తోంది. అటువంటి జీవితాన్ని పొందడానికి మనిషి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆ ప్రయత్నాలు విఫలమైతే కోపం, అసూయ, నిస్పృహ, తక్కువ బద్ధత భావాలు వారి మనస్సులో వేలు పెడతాయి. అలాంటి వ్యక్తులు తమ ఆకాంక్షలను మరియు ఆనందాన్ని బయటపెట్టలేరు. ఈ సంక్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి ఉత్తమ మార్గం రామ్ నారాయణ రామ్ నామాన్ని జపించడం. ఈ నామాన్ని మీ జీవిత సారంగా మార్చుకోండి. ఆ తరువాత మీ జీవితం ఎంత సంతోషంగా మారుతుందో మీరే అనుభూతి చేస్తారు.